శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం వరంగల్ శివనగర్లోని మాస్టర్ సివివి యోగక్షేత్రం 1984లో స్థాపించి అప్పటి నుంచి కూడా ఇక్కడికి వచ్చిన వారందరినీ కూడా యోగ జీవులుగా అమరత్వపు సిద్ధుల్ని పొందే విధంగా తీర్చిదిద్దుతున్నారు గురువుగారు. మరి వారు ఈరోజు మనకి సమయం కేటాయించడం జరిగింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన సత్సంగాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మాస్టర్. నమస్కారం. అంటే ఎన్నో యోగ మార్గాలు ఇవన్నీ రకరకాలు జరుగుతూ ఉన్నాయి. మరి మాస్టర్ సివివి యోగ అంటే ఏంటి? ఇది ఎలా మనకు అందించబడింది? ఎవరి ద్వారా అందించబడింది? మాస్టర్ సివివి యోగ అనేటువంటిది సివివి గారు 1910లో కుంభకోణంలో మే 29వ తేదీ రాత్రి 8:30 గంటలకి ప్రజానీకానికి అందజేశారు. మాస్టర్ సివివి ఎవరు అని అంటే, మేము ఈ సృష్టికర్తకి కారణభూతులైన వాడు ఎవరైతే ఉన్నాడో ఆ కర్తే ఈ మాస్టర్ సివివి అనుకుంటున్నాం. ఈ యోగం అంటే ఏమిటి అనేది, యోగం అంటే బర్త్ కంట్రోల్ అని చెప్పుకోవాలి. అంటే జన్మ లేకుండా చేయడం అండి. ఉన్న జన్మని సార్థకంగా చేసుకుంటూ మరో జన్మ అనేది లేకుండా ఈ జన్మని కంటిన్యూ అవుతుంటుంది. ఇంకో జన్మ పోవడం అనేది ఉండదు. చక్కెర యోగాల్లో ఈ మాట చెప్పడం లేదు. కృష్ణ పరమాత్మ మీరు సాధన చేయండి, యోగాభ్యాసం చేయండి, సమస్తం మీరు నాకు సమర్పణ చేయండి, మీరు వచ్చి నాలో కలుసుకుంటారు, మళ్ళీ మీ జన్మ లేకుండా చేస్తాను. ఇక్కడ మేము దాన్ని అంగీకరించలేదు, వ్యతిరేకించలేదు, అంగీకరించడం లేదు. ఎందుకని అంగీకరించడం లేదు అంటే, భగవంతుడు ఎంతో కష్టపడి ఒక బిందువు దగ్గర నుంచి ఈరోజు ఇంత విజ్ఞానవంతుడైనటువంటి మానవుడిని తయారు చేసుకుంటూ వస్తే దీనంతా కూడాను ఒక క్షణంలో భస్మీపట్నం చేసేసి మళ్ళీ కొత్తగా చూసుకుందామని దానికి గీతాజలి గారు పునరపి మరణం పునరపి జనం అని చెప్పుకుంటూ వచ్చారు. దాని మీద తప్పటం లేదు. కానీ వాళ్ళు చెప్పింది కరెక్టేను, మనం చెప్తున్నది కరెక్టే, రేపు అందరూ చెప్పేది కూడా రేపు వచ్చేవాళ్ళు చెప్పేది. ఇంత కష్టపడి మనం ఇంత విజ్ఞానవంతులు చేసి వస్తే ఈ శరీరాన్ని తగలబెట్టేసేసి మళ్ళీ ఆ బూడిదలోంచి మళ్ళీ కొత్త శరీరాన్ని తీసుకున్నాం. ఏమిటి అంత? ఈ జన్మల్ని ఇలా తగలబెట్టుకోవడం కాదు, మనం ఈ పుట్టడం అనే గిట్టడం అనే దాన్ని మనం కంట్రోల్ చేద్దాం. దాన్ని బర్త్ కంట్రోల్. బర్త్ కంట్రోల్ అంటే ప్రభుత్వం చెప్పినట్టుగా జనసంఖ్య పెరగకుండా చేసుకోవడం కాదు అర్థం. ఇక్కడ జన్మలు మనకు రాకుండా చేసుకోవడం మేడం. భగవంతుడు ఎంతో కష్టపడి ఈ శరీరం మనకి ఇచ్చాడు. ఈ శరీరంలో మనకు అద్భుతమైనటువంటి తెలివితేటలు ఇచ్చాడు. ఈ తెలివితేటలని మనం శుభప్రదం చేసుకుందాం, చక్కగా చేసుకుందాం, నెరవేర్చుకుందాం. ఏమిటి వద్దా కాదా అని నిరాశ వద్దు. నిరాశ లేకుండా సరి అయినటువంటి దృఢమైనటువంటి నిశ్చలమైనటువంటి నమ్మకంతో ముందుకు పోదాం. నీ గురువు మీద నీకు పూర్తి విశ్వాసం ఉండాలి. గురువు చెప్పినటువంటి వాక్యము మీద కూడా నీకు విశ్వాసం ఉండాలి. గురువాక్యము ఈ రెండింటిని చేసేటువంటి సాధన మీద కూడా నీకు విశ్వాసం, ఈ మూడింటి మీద సాధనగా ఉంది. విశ్వాసంతో చేసినట్టు దృఢమైన తప్పకుండా. ఇక్కడ మాస్టర్ గారు ఒక సిద్ధాంతాన్ని మనకు ప్రతిపాదించాడు. ఏమిటంటే, జన్మించడం చచ్చిపోవడానికి కాదు, జన్మించడం బతకడానికి. వై బోర్న్ టు లివ్ నాట్ టు డై. మనం బతకడానికి పుట్టాం కానీ చావడానికి పుట్టలేదు. మనం ఈ సిద్ధాంతం ప్రతి ఒక్కరు కూడా నిర్ధారణ చేసుకుని ఉండేది. దీనికి ఆన్సర్ వస్తుంది. పుట్టినోడు చావుకుని ఉంటాడా అంటే పుట్టినోడు. మనం ఎందుకు చావాలి?
చాకుండా ఉండే ఉపాయాలు లేవు. అలా అన్వేషించుకుంటూ వచ్చిన వ్యక్తే మాస్టర్ సివి. ఏమిటి ఆయన జరిగింది ఆయనకి? ఈ శరీరంలోని లోపాలు ఉన్నాయి. ఈ శరీరము లోపాలు ధారణలోనే లోపాలు, వీటిని సరి చేసుకుందాం, రెక్టిఫై చేసుకుందాం. అందుకని మాస్టర్ యోగంలో ఒకటి ఏమిటంటే రెక్టిఫికేషన్, అంటే తప్పులో ఉన్నటువంటి వాడిని చక్కగా చదువుకోవడం రెక్టిఫికేషన్. దానికన్నా ముందరిది ప్రేయర్. ప్రేయర్ అంటే ప్రార్థన. ఏం కావాలి, నీకు ఏం కావాల్సింది ఏంటో దాన్ని మొట్టమొదటి నువ్వు క్షుణ్ణంగా చెప్పుకోవాలి. నువ్వు దృఢమైనటువంటి విశ్వాసం నాకు కావాలి అని చూడండి, నమ్మకం పెట్టుకో. దాని అది కష్టమా అవుతుందా కాదా అనే నమ్మకం అనవసరం, అపనమ్మకం అనవసరం నీకు. నువ్వు ఎప్పుడైతే దాని మీద దృఢ విశ్వాసం ఉందో ఈ నమ్మకాన్ని మెటీరియలైజ్ చేసిన వాడు ఉన్నాడు. నువ్వు గురువు అని చెప్పి భావిస్తున్నావో వాడు చూసుకుంటాడు. అది వాడు బాధ్యత, నీ బాధ్యత కాదు. ఇది నీ బాధ్యత ఏమిటి? నువ్వు చేసేంత మటుకే. కనుక మన ధ్యానము మీద, మన సాధన మీద మనకు దృఢమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఏమిటి అంటే ఒకటి హృదయం ఉంది, ఒకటి రెండోది మెదడు ఉంది. మెదడు కొన్ని ఆర్డర్స్ ఇస్తున్నది, హృదయం కొన్ని ఆర్డర్స్. హృదయం ఆర్డర్ ఏంటి? లవ్ లవ్ లవ్, ప్రేమించు 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 అంటుంది. ఓయ్ వెంబటే నేనున్నాను, ఆలోచించు 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 అంటుంది మెదడు. ప్రేమించు అనేది కూడా అది ఆలోచించబడింది. రెండు రకాల మీరు ఆలోచించాలా ప్రేమించాలి. వీడు ఇక్కడ ఈ ద్వంద్వలో తనుకుంటున్నాడు వీడు. ఇక్కడ ఇది ఎక్కదాకపోతుంది. ఇది అంటే మనకు మరణం అని చెప్పుకున్నాం. ఏమిటి మరణం అంటే? మరణం అంటే ఏంటి? ఇప్పుడు సామాన్యంగా ఏం చెప్పుకున్నాం మనం? శ్వాస ఆగిపోతున్నాం. శ్వాస ఆగిపోతే మరణం. డాక్టర్లు ఏం చెప్తున్నారు? శ్వాసే కదరా బాబు, మైండ్ యొక్క ఫంక్షన్ అయిపోయాడు మరణమే ఉంటున్నాడు వాడు. మైండ్ ఫంక్షన్ అయిపోయిందండి, బ్రెయిన్ డెత్, కోమాలకు వెళ్ళిపోయాడు. కోమాలో ఉన్నాడు చచ్చోడు సమానం కదండి. కనుక ఈ చావడమా లేక చావులాగా బతికి ఉండటమా, చచ్చి బతికి ఉండటం. ఇది దీనివల్ల వాడికి లాభం లేదు, పక్కన లాభం లేదు, దేశానికి లాభం లేదు, మనకి లాభం. ఈ ద్వంద్వ ప్రభుత్వాలు నడుస్తాయి మన దగ్గర. ఈ రెండింటికి కూడా సమన్వయం చేసి ఒకే స్థాయిలో తీసుకురావాలి. అందుకే ఏం చెప్తున్నారంటే మనం ఇప్పుడు కుండలిని చెప్పుకుంటున్నాం. 7 రకాలు కొనుక్కోండి. అందరూ కూడా ఇప్పుడు వచ్చిన మా ఋషులందరూ మహాత్ములందరూ ఆజ్ఞ దాకా తీసుకెళ్ళారు. ఆజ్ఞ దాటి పైకి పోలేదు. ఎందుకు పోలేదు? శివి గారి యొక్క పరిశోధనలో దెర్ ఈజ్ నో రూట్ ఫ్రమ్ ఆజ్ఞ టు సహస్రారం. రూట్ ఉంటే ఎక్కడ పోతే రూట్ లేదు. అక్కడ మూలాధార దగ్గర ఆజ్ఞ దగ్గర రూట్ ఉన్నది, కానీ ఆజ్ఞ దగ్గర నుంచి సహస్రానికి రూట్ లేదు. మరి ఎడిపోవాలి వీడు. అక్కడ ఆజ్ఞ దాకా వచ్చేసి వాడు అక్కడ ఆగిపోతున్నాడు, లేకపోతే పర్వెంట్ అయిపోతున్నాడు, ఇంకో రకంగా వెళ్ళిపోతున్నాడు. సో ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి? ఆజ్ఞ దగ్గర నుంచి సహస్రానికి ఒక రూట్ తయారు చేయాలి ముందర. మనం ఆ రూట్ చేసే కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. మాస్టర్ యోగ తయారు నేను చేస్తాను ఉన్నాడు ఆయన. ఆ కార్యక్రమం ఆయన మొదలుపెట్టాడు, ఆయన చేస్తున్నది. ఇంకొకటి, మనం ఈ శరీరంలో ఉన్నటువంటి ధాతువులు పుడుతూ ఉన్నాయి, పోతున్నాయి, పుడుతూ ఉన్నాయి, పోతున్నాయి. ఈ పుడుతూ పోతూ పోతూ పుడుతూ ఉండేటువంటి ధాతువుల్ని ఒక క్రమ పద్ధతిలో తీసుకొచ్చి నిలవగలిగేటువంటి స్థితిలోకి మనం పోవాలి. 50వ బ్రీతింగ్లో మరణావస్థలో చెప్తాడు మాస్టర్. ధాతువులు చచ్చిపోవడం బలపడతాయి. అంటే ఏంటి? వాడికి శరీరంలో పట్టుత్వం పోతుంది. శరీరంలో పట్టుత్వం పోతుంది అంటే మరణస్థితి ఏర్పడుతుంది. మరణానికి దగ్గర ఇవాళ రేపు. కానీ ఈ ధాతువుల్ని సజీవంగా ఉంచగలిగిన స్థితిలోకి ఏర్పాటు చేసుకోవాలి. కానీ ధాతువులు సజీవంగా ఉండవు కదా, పోతుండే పోతుంది, ఊరిపోయి 2-4 పోతుంది.
ఇలాగా పెరిగేటువంటి వాటిల్లో స్థిరత్వం తీసుకొద్దాం నాకు. దృఢత్వం, స్థిరత్వము దృఢత్వం రావాలి. ఈ స్థిరత్వం దృఢత్వం కనుక తీసుకొచ్చినట్టయితే ధాతువులు, కొత్త ధాతువులు వచ్చినా ఉన్న ధాతువు పోతున్నా కూడా శరీరానికి ఇబ్బంది కలగదు, స్ట్రైట్గా నిలబడుతుంది. దీన్ని 57వ బ్రీతింగ్ ప్రిన్సిపల్లో చెప్తాడు ఆయన. ఈ విధంగా కనుక ఆ మంత్రాన్ని చేసి పఠించినట్టయితే అది ఫుల్ఫిల్ అవుతుంది. మా అమ్మగారు 93వ సంవత్సరంలో షీ డైడ్, చనిపోయింది ఆవిడ. ఆ టైంలో నేను ఈ బ్రీతింగ్ నెంబర్ 57 ఆవిడ మీద అప్లై చేసిన. చేసి ఆ తర్వాత ఆవిడ 5 సంవత్సరాలు బతికి 97 సంవత్సరాలు బతికి మన 2013లో పోయింది. శరీరానికి బాధలు ఎందుకు వస్తాయి? యోగము ప్రకారం ఈ యోగం చేసేవాడికి ఈ శరీరమే చివరి శరీరం. ఈ చివరి శరీరంలో స్థిరముగా ఉండాలి అంటే మన కర్మల ప్రకారం ఉన్నటువంటి అన్నింటి కూడా అనుభవించాలి. ఇక్కడిని కర్మ అనుభవించాలి, శరీరం కావాలి. కర్మ అనుభవించకపోతే శరీరం కనుక అనుభవించవలసిన కర్మలన్నీ కూడా అనుభవించాలి. ఆ కర్మలు ఆయన మాస్టర్ నువ్వు అనుభవించే కర్మలు ఎంత పెద్ద కర్మ సూత్రప్రాయంగా అనుభవించేది చేస్తాను. ఉదాహరణ చెప్తాడు. ఒక దౌర్భాగ్యం పనిచేసినటువంటి వాడికి ఒక 100 కొరడా దెబ్బలు కావాలనుకుంటే నీకు 100 కొరడా దెబ్బలు కాకుండా ఒక కొరడా దెబ్బతో మిగతా 99 కొరడా దెబ్బలు రద్దు అయిపోతుంది. అందుకోసమని ఈ యోగంలో చేరిన వాడికి ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే వాడు ఈ కర్మలను అనుభవించాలి. ఇదే చివరి శరీరం వాడికి. ఈ శరీరానికి శాశ్వతత్వం ఎలా వస్తుంది? అది శాశ్వతత్వం అంటే ఏమిటి? శాశ్వతత్వం అంటే నిరంతరం చైతన్య స్థితిలో బతికి ఉండడం, చైతన్యవంతంగా ఉండడం. అంటే ఏం కావాలి? అంటే నీకు కావాల్సినటువంటి ఆక్సిజన్, నీకు కావాల్సిన పదార్థములు అన్నింటినీ కూడా నువ్వు సంపాదించుకోవాలి. ఇప్పుడు నీ సంపాదించుకోవాలి, ఎవరు సంపాదిస్తున్నారు? కానీ నువ్వు సంపాదించుకున్నావు, కానీ నిజంగా నువ్వు సంపాదించలేదు వీటిని. నువ్వు అందుకుంటున్నావు వీటిని. ఇస్తున్నాడు ఇంకోటి ఉన్నాడు, వాడితో నీకు సంబంధం లేకుండా వాటిని సంపాదించుకోగల స్థితి ఏర్పడుతూ ఉంటే అప్పుడు నువ్వు నిజమైనటువంటి ఇండిపెండెన్స్ నీకు వచ్చినట్టు. నీకు కావాల్సినటువంటి ఆక్సిజన్, నీకు కావాల్సిన ప్రాణశక్తి, నీకు కావాల్సిన నీళ్లు, నీకు కావాల్సిన ఆకాశం, ఇవన్నీ కూడా నువ్వు సంపాదించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడాను నీకు ఎవరు ఇస్తున్నారు? మీ యజమాని గారు కూడా లేదు, సూర్య భగవానుడు ఇస్తున్నాడు. ఇవాళ సూర్యుడే నీకు కూడా చెప్పేవాడు నీకు వెళ్ళిపోయాడు మన పోయింది. సో వీఆర్ డిపెండింగ్ ఆన్ ది ప్లానెట్, సన్ ప్లానెట్. ఆ సన్ ప్లానెట్ మీద ఆధారపడకుండా ఉండేటువంటి స్థితిని మనం ఏర్పాటు చేసుకునేటైతే మనం నిజమైన స్వాతంత్ర్యంలోకి పోయినట్టు అర్థం. అది నిజ స్వాతంత్ర్యం. ఇట్లా నిజ స్వాతంత్ర్యం నీకు నేను ఇస్తానన్నాడు. అది ఎక్కడిస్తాడు? అది నీలోనే పట్టిస్తాను. అది ఎక్కడో లేదు, బయట నీ దగ్గరనే ఉంది. నీ దగ్గరలో ఉందంటే నీలో ఏమున్నాడు? నీలో నేనున్నాను. నువ్వెక్కడున్నావు? నువ్వు నాలో ఉన్నావు. వాళ్ళు చెప్పేది భగవంతుడు మనలో ఉన్నాడు, మనం భగవంతుల్లో ఉన్నాం. కానీ భగవంతుడికి మనం తెలియదు, మనకు భగవంతుడు తెలియదు. భగవంతుడు మనకు తెలిసి మనకు భగవంతుడు తెలిసిన స్థితిని ఏర్పాటు చేసేటువంటిది ఈ రాజ్యోగం, మాస్టర్ గారి రాజ్యోగం. ఇది తెలుసుకునేటువంటి క్రమశిక్షణ ఈ యోగం, ఈ రాజ్యోగం. దీన్ని మాస్టర్ గారు మనకు సులభంగా మనకు అందజేస్తాను. నేను చెప్పినట్టు చెయ్యి బాబు, నువ్వేం చేయక్కర్లేదు. నువ్వు నాకు పైసలు పెట్టక్కర్లేదు, నువ్వు నా పనులు గిల్లు పెట్టక్కర్లేదు, నువ్వు నా కాళ్ళు చేతులు సరకాయ పిసుకక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. నువ్వు ఒక్క నమస్కారం పెడతారు. నమస్కారం అంటే ఏమిటి? మనస్సు యొక్క ఆకారం నమస్సు. నీ మనసుని నాకు అంకితం చేసుకో చేస్తే నా మనసు వచ్చి నీ దగ్గర ఉంటుంది. నా మనస్సు సాకారమే నమస్కారంగా మారుతుంది అనమాట. నమస్కారంలో ఉండే విశేషము నా మనస్సు సాకారం. కానీ ఈ యోగంలో మూలమంత్రి అంటే నమస్కారం. నమస్కారం దాన్ని సెట్ చేశారు మాస్టర్. ఈ నమస్కారం అనేటువంటిది మహత్తరమైనటువంటి మంత్రం, మూల మంత్రమే. నాకు పెట్టేది ఏంటంటే ఒక నమస్కారం చాలు.
నాకు ఈ పైసలు అక్కర్లేదు, ఇంకేం అక్కర్లేదు. ఒక నమస్కారం పెట్టి పొద్దున 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి, పొద్దున 6 గంటల సాయంత్రం 6 గంటలు ఎందుకు కూర్చోవాలి నువ్వు? ఎందుకు అని అంటే నీకున్నటువంటి శరీరము ఛార్జింగ్ శరీరము, దీనిలో ఉన్న పవరు 12 గంటలు పనిచేస్తుంది. 12 గంటలకి ఇది పవర్ అయిపోతుంది. అయిపోతే మళ్ళీ ఛార్జ్ చేయాలి దీన్ని. ఉదయం 6 గంటలకు చేసినటువంటి ఛార్జ్ చేసుకుంటే సాయంత్రం 6 గంటల దాకా ఇది పనిచేస్తాం. సాయంత్రం 6 గంటల మళ్ళీ నువ్వు ఛార్జ్ చేసుకున్నావు, మళ్ళీ రేపు పొద్దున 6 గంటల దాకా పనిచేస్తున్నావు. కానీ ప్రతిరోజు కూడా 2 పూటల ధ్యానం చేసుకోవాలి. నీకు ఇంకా వీలుగా ఉందనుకో, టైం ఉంది, 12 గంటలకు కూర్చో. 12 గంటలకు కూర్చొని ఇది ఛార్జ్ అవుతుందా లేదా, సరిగా అవుతుందా లేదు వెరిఫై చేసుకో. దాన్ని మెరిడియన్ ప్రేయర్ అన్నారు దాన్ని. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ, మెరిడియన్ ప్రేయర్ ఇస్ నాట్ కంపల్సరీ. 6 గంటలు కంపల్సరీ. నువ్వు ప్రార్థన కూర్చున్నావు, ప్రార్థన కూర్చున్నప్పుడు నువ్వు ఉపవాసాలు చేయొద్దు. చక్కగా కాఫీ తాగు, 2 ఇడ్లీలు తిను, సాంబార్ తిను, ఇడ్లీ తిని కాఫీ తాగి చక్కగా కూర్చో ప్రార్థనకి. ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ నీకు ఆకలి అవుతుంది, మళ్ళీ ఇడ్లీ తిని కాఫీ తాగు, తీసుకుంది. నేను పరగడుపుతోటి హింసించబుతోటి ఈ యోగము చేయకూడదు. ఈ యోగము చేయవాడు ఒంటరిగా ఉండకూడదు. యోగము చేయవాడు ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఎట్లా ఉండాలి? జంటగా ఉండాలి. ఈ యోగంలో దాంపత్య జీవితం అనేటటువంటిది ప్రధానమైనటువంటి. సెక్సువల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్. ఇది సన్యాసికి బ్రహ్మచారికి నో ఎంట్రన్స్ ఇన్ దిస్ యోగా. సన్యాసులు బ్రహ్మచారులు ఈ యోగాన్ని పనికిరారు. ఇప్పుడు ఈ నమస్కారం అనే సాధనలో మన లోపల ఉన్నటువంటి ధాతువులు ఎలాగా ఇదవుతాయి గురుగారు? అంటే మొట్టమొదట మన శరీర నిర్మాణంలోనే తేడా ఉందని చెప్పారు కదా, అది ఎలా సెట్ అవుతుంది గురుగారు? ఈ నమస్కారం అనేటువంటిది ఒక మాత్రమే శక్తి. ఈ మందులు వేసుకుంటే దాంట్లో మందులు ఏదో ఉంటారే, అదే ఈ నమస్కారంతో పాటు లోపల పోతుంది. అది ఎలా పోతుందంటే ఆ నమస్కారం పెట్టిన తర్వాత గౌరవంతో చేస్తే శ్వాస పీలుస్తారు, ఆ శ్వాసలోంచి పోతుంది. ప్రతిదీ కూడాను శ్వాస ద్వారానే పోతుంది. జీవునికి ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది? మొదటి శ్వాస నుంచే ప్రాణం వస్తుంది. పిల్లవాడు అమ్మగడుపుడు బయటకు వచ్చిన తర్వాత వాడు ఏడుపుతోనే మొట్టమొదటి శ్వాస తీస్తాడు. వాడు ఎడవలేదు అనుకోండి, వాడికి ప్రాణశక్తి లేదు వాడికి. అందుకని మందసానికి వాళ్ళు ఏం చేస్తారు, గిల్లుతారు వాళ్ళని. త్వరబాజు పెడితే ఎడితే అప్పుడు ప్రాణశక్తి. అలాంటి దాన్ని యోగంలో ప్రవేశాత్మ అంటే ఆత్మ, ఆ తల్లి గర్భంలో ఉన్న ఆత్మ వేరు, బిందు రూపంలో భర్త దగ్గర నుంచి వచ్చిన ఆత్మ వేరు, ఈ ఆత్మ పిండాన్ని మారిన ఆత్మ వేరు, ఈ పిండంగా వచ్చినటువంటి శిశువుగా మారుతున్నటువంటి ఆత్మ వేరు, ఆ శిశువుగా మారి తల్లి గర్భం బయటకు వచ్చినటువంటి ఆత్మ. ఈ ఆత్మ నుంచి బయట ఉన్న ఆత్మ లోపల ప్రవేశించి దీని ప్రవేశం అప్పటి నుంచి ఇది చచ్చేదాకా ఈ ఆత్మ ప్రవేశిస్తుంది. ఆత్మ ఒకటి కాదు, రకరకాల ఆత్మలు ఉన్నాయి. 4 రోజుల క్రితం నేను ఇక్కడ చూసిన, నేను ఇక్కడ నమస్కారం పెట్టుకున్నాను, నేను అక్కడ పడుకున్నాను. 4 రోజులు నేను లేచాను, లేచి వచ్చి ఇక్కడ కూర్చున్నాను. నేను పక్కన చూశాను, నేను అక్కడ పడుకున్నాను. నేను ఇక్కడ కూర్చున్నాను, నేను ఇక్కడ పడుకున్నానండి. నేను 2 ఎత్తుకున్నాను. అప్పుడు కాకుండా ఇది నా యాస్ట్రల్ బాడీ, అది నా ఫిజికల్ బాడీ. యాస్ట్రల్ బాడీని దర్శించడం అనేది చాలా గొప్ప విశేషం. అంటే మన సూక్ష్మ శరీరం దర్శించడం యాస్ట్రల్ బాడీ సూక్ష్మ జరిగేదంతా ఈ సూక్ష్మ శరీరం నుంచే జరుగుతుంది, ఈ ఫిజికల్ బాడీ నుంచి కాదు. మరణం అంటే ఏమిటి అంటే ఈ సూక్ష్మ శరీరానికి ఉన్న ఈ ఫిజికల్ బాడీకి మధ్యలో ఇంకొక బాడీ పనిచేస్తుంటుంది, దాన్ని ఇథరిక్ బాడీ అంటారు. ఫిజికల్ బాడీ నుంచి ఈ ఇథరిక్ బాడీ బయటకు వచ్చింది అంటే వాడికి మరణం అయింది, చచ్చినాడని అర్థం అన్నమాట. మరణం అంటే సపరేషన్ ఆఫ్ ఇథరిక్ బాడీ ఫ్రమ్ ది యాస్ట్రల్ బాడీ, ఫిజికల్ బాడీ. ఉన్నదంతా ఇక్కడ మన దగ్గరనే ఉన్నది. మన దగ్గర ఉన్నదాన్ని మనం దర్శించుకోవడమే మన గొప్పతనం. దీన్ని దర్శించుకోవాలి. దీనికి చాలా ఓర్పు ఉండాలి, శ్రద్ధ ఉండాలి, నమ్మకం ఉండాలి. మనకు అవాంతరాలు వస్తే వచ్చినాయి అనుకుంటాం. మాస్టర్ గారి సెంటర్స్లో విభూతి ఇవ్వడం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది గురుగారు? ఏంటి అసలు దీని అనుకున్న రహస్యం?
ఈ కోతి ఇవ్వడం అనేటువంటిది ఏమీ లేదు. అది ఏమిటంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ పవర్ ఫ్రమ్ 1% another person. ఇప్పుడు నాలో ఉన్న శక్తిని మీలో పంపించడం అనేది చూపు ద్వారాను పంపించవచ్చు, స్పర్శ ద్వారా పంపించవచ్చు. ఈ చూపు ద్వారా పంపించేదానికి స్పర్శ ద్వారా పంపించే రెండు ఒకటే పనిచేస్తాయి. కానీ ఇక్కడ ఏమిటంటే కొన్ని విధాలైనటువంటి కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఉపదేశాలు కూడా 3 రకాలు ఇస్తారు. స్పర్శ ద్వారా ఉపదేశం ఇస్తారు, చూపు ద్వారా ఉపదేశం ఇస్తారు. ఈ చూపు ద్వారా ఉపదేశం ఇచ్చేది లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవాడు చూపు ద్వారా ఇస్తాం. అమెరికాలో కూర్చొని మా రాజు వాడికి ఇవ్వాలంటే ఇక్కడి మనకి వచ్చినాడు. స్పర్శ ద్వారా ఇక్కడ ఉన్నాడు. ఇక్కడికి ఈ సెంటర్కి మా శ్రీకే గారు ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చారు. ఈకే గారు 2 సార్లు 3 సార్లు వచ్చాడు. ఈకే గారు వచ్చాడు, పార్వతి కుమార్ గారు 4 సార్లు వచ్చాడు. ఈ సెంటర్ని ఓపెన్ చేసింది కూడా ఆయన చెప్పాను. అంటే బంగ్లా ప్రారంభం చేసింది ఆయన. పార్వతి కుమార్ గారు పార్వతి కుమార్ గారు ఎమ్మెల్యే గారి డాక్టర్ శారదమ్మ గారు. అంటే ఎలా ఉండబోతుంది గురుగారు, రాబోయే కాలం ఎలా ఉండబోతుంది, ఏంటి వారి యొక్క లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యం తీసుకొని మీరు అందరూ ప్రయాణం చేస్తున్నారా, ఎలా ఉంది మానవాళి ప్రగతి? రాబోయే ఈ పని రావాల్సిందే, కానీ రాకుండా మనం అడ్డుపడ్డాం. మొట్టమొదటి చెప్పాను మీకు, సృష్టిలోకి వచ్చిన ధాతువులు ఉన్నాయి. ఈ ధాతువులన్నీ కూడా మానసిక రూపంలోకి వస్తున్నాయి, కానీ ఇవన్నీ ధాతువులు రాకుండా మనం ఏం చేస్తున్నామంటే బర్త్ కంట్రోల్, ఇందాక నేను చెప్పి ఆ బర్త్ కంట్రోల్ ఈ బర్త్ కంట్రోల్ చేసాను. మరి అవన్నీ గాలిలో ఉండిపోయి కొన్ని ఇరిగిపోతున్నాయి. మరి అవన్నీ మనిషి రూపంలో రావాలి. ఇవి రాకుండా ఏమవుతున్నాయంటే ఇవన్నీ కూడా మళ్ళీ గాలి పురుగులాగా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కూడా సృష్టికి రావాలి. ఇవన్నీ సృష్టికి తీసుకురావాలి. తీసుకొస్తేనే కానీ ఇప్పుడు తయారు చేసి పెట్టుకుంటే దాన్ని మనం వండుకుంటే కానీ పూర్తి కాదు. తయారు చేసి దాన్ని పెట్టుకుంటే ఏమైతే పాచిపోతుంది. కనుక సృష్టి పూర్తి కావాలి అంటే ఇవన్నీ కూడా రావాలి, మనిషి రూపంలో రావాలి. కానీ దానికి మనమే అడ్డుపోలేసి బర్త్ కంట్రోల్ అని చెప్పి గర్భాలు రాకుండా చూసుకున్నాం. మనం సంసారాలు చేయకుండా ఉన్నారు. సంసారాలు చేసేవాళ్ళు తక్కువైపోయినారు. ఏంటంటే వారి యొక్క లక్ష్యం ఏంటి అసలు? వారి లక్ష్యం ఏమంటే ఇదే, అందరినీ కూడా జరామరణ రహిత స్థితికి తీసుకెళ్ళాలి. ప్యూరిటీ తీసుకురావాలి. ప్యూరిటీతో ప్యూర్ లవ్ తీసుకురావాలి. ప్యూర్ లవ్, ప్యూరిటీ. ఇక్కడికి మీ సెంటర్ దగ్గర ఈ క్షేత్రానికి వచ్చి ఎవరికైనా రావాలనుకున్నా, మార్గంలో అడుగు పెట్టాలనుకున్నా ఎలా వారికి ప్రవేశం ఎలా జరుగుతుంది, వారి తర్వాత మళ్ళీ మీతో పాటు ఎలా జర్నీ చేయాలి? మన మార్గం చూపించేంత మటుకు మన బాధ్యత. ఈ మార్గాన్ని నెట్టుకుపోయిన బాధ్యత వాడిదే. వాడితో చూపోవాలి. ముందరికి పోదాము అనేటువంటి భావన కలగడానికి కూడా మళ్ళీ గురువుగారి కారణం. ఆ ముందు పోరా నువ్వు అంటే వాడు పర్రని పోతాడు, లేకపోతే అక్కడికి పుట్టుకుంటాడు. ఎందుకంటే వాడి వల్ల ఈ సమాజానికి నిజంగా ప్రయోజనకరంగా ఉండేటట్టు వాడిని ముందరకు పంపిస్తాడు. వాడిలో ఈ సమాజానికి ప్రయోజనం లేకుండా వాడి దాన్ని స్వలాభం కోసం వాడుకునేటట్టు వాడిని అక్కడ నెట్టబడతాడు. చాలా సంతోషం గురుగారు. చాలా ఈ క్షేత్రం గురించి మీరు, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, ఇక్కడ మాస్టర్ గారి ప్రజెన్స్ ఉంది అని అందరూ తెలుసుకునే విధంగా ఇక్కడ ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ యోగ మార్గంలో చాలా ముందుకు వెళ్తూ ఉన్నారు. నిజంగా మీరు ఇంత ఓపికగా ఈ వయసులో ఇన్ని సమాధానాలు మాకు ఇచ్చి మా అందరికి కూడా చాలా సందేహం నివృత్తి చేశారు. చాలా చాలా ధన్యవాదాలు. వరంగల్లో శివనగర్లో ఉన్నటువంటి మాస్టర్ సివివి యోగక్షేత్రానికి రావడం, అలాగే హనుమంతరావు గారిని మాస్టర్ గారిని కలవడం, వారు మాస్టర్ గారు అందించినటువంటి యోగ మార్గాన్ని ఇక్కడికి దాదాపుగా 4 దశాబ్దాలుగా అందిస్తూనే ఉన్నారు. వారు ఆ యోగ మార్గంలో తరించారు, పూర్తిగా పరిపూర్ణ సాధించారు. అలాంటి మాస్టర్ గారి దగ్గరికి మనం అందరం కూడా విచ్చేసి ఎవరైతే సాధన మార్గంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో వారంతా కూడా ఇలాంటి గొప్ప అవకాశాన్ని, ఇలాంటి మహాత్ములు మన మధ్యలో ఉన్నారు కాబట్టి వారి దగ్గరికి ప్రత్యక్షంగా వచ్చి వారు చెప్పే విషయాలు, అలాగే వారి నుంచి దీక్షను తీసుకుంటారని ఆశిస్తూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్న శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.